హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే నేను ఇక్కడ ఒక మంచి కషాయం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. బయట వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని కొంచెం వేడివేడిగా కషాయం లాంటిది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది సోంపు, జీలకర్ర, దాల్చిన చెక్క కషాయం అండి. 1.5 గ్లాస్ వాటర్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క వేసి బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత తీసుకుంటే చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ కషాయం ముఖ్యంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి, అంటే త్రేన్పులు, కడుపుబ్బరం, అజీర్తిని తగ్గించడానికి, అలాగే వెయిట్ లాస్కి, ఇమ్యూనిటీని పెంచడానికి, సీజనల్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఆ కషాయం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకెక్కడ నేను ఫ్రైడే కదండి, మార్నింగ్ పిల్లలు లేవక ముందే గదులన్నీ కూడా నీట్గా తుడుచుకొచ్చేసి ఇంకా ఇక్కడ పిల్లల కోసం బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. వాళ్ళ బాక్సుల్లోకి ఇడ్లీ పిండి ఉందండి. ఆ ఇడ్లీ పిండి చిన్న చిన్న దోశలాగా వేసి పైన క్యారెట్ తురుము అవన్నీ వేసి పెట్టేశాను. ఇంకా వాళ్ళు తాగడం కోసం ఇక్కడ జావా ప్రిపేర్ చేశాను. ఓట్స్ రాగి జావ అండి. సాత్విక్ వాళ్ళకి ఈ జావ అంటే చాలా ఇష్టం. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్స్ అవి చేయడానికి అంత ఇష్టపడరు, కానీ ఈ జావ అయితే మాత్రం హ్యాపీగా తాగేస్తారు. అందుకని వీళ్ళకి మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు జావ ఇచ్చి ఒక బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చేస్తాను. ఇంకిద్దరు రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదండి. ప్రజెంట్ అయితే ఎండగా ఉంది కదా, కొంతసేపటికి మళ్ళీ మబ్బు పట్టడం, వర్షం పడటం అలా జరుగుతుందన్నమాట. వర్షం పడితే మాత్రం చాలా గట్టిగా పడుతుంది. ఈ వర్షాలకి దోమలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి కదండి. వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా పిల్లలిద్దరికీ ఓడోమాస్ అవన్నీ కూడా అప్లై చేసి పంపిస్తున్నాను. ఇద్దరికి లైట్గా కోల్డ్ కూడా స్టార్ట్ అయిందండి. ఇంకిద్దరికి సిరప్లు అవి వేసి స్కూల్కి అయితే పంపించేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్కి కూడా టిఫిన్ ఇచ్చేసి ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. ఫ్రైడే కదా, పూజ అంటే దీపారాధన లాంటివి ఏమీ చేసుకోవట్లేదు కదండి. అందుకని ఇంకా దేవుని దగ్గర పువ్వులు అవి పెట్టేసి ఏదైనా నైవేద్యం పెట్టి అగరత్తులు అవి వెలిగించుకుంటూ ఉంటాను. ఈ పూజ విషయంలో కూడా చాలామంది చాలా చెప్తూ ఉంటారు కదండి. పూజ చేసుకోవచ్చని కొంతమంది, చేసుకోకూడదని కొంతమంది, దీపం పెట్టకూడదని కొంతమంది, అలాగే అగరత్తులు ధూపాలు కూడా పెట్టకూడదని కొంతమంది ఇట్లా చెప్తూ ఉంటారు. నేనైతే ఎవరెన్ని చెప్పినా సరే మా ఫ్యామిలీలో ముందు నుంచి కూడా ఎటువంటి పద్ధతులు అయితే ఉన్నాయో అవే పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉంటానండి. ఇంట్లో ఎవరైనా చనిపోతే కనుక సంవత్సరం వరకు కూడా ఇంట్లో దీపారాధన లాంటివి చెయ్యము. నేను కూడా చేయట్లేదు. కానీ ఇంకా ఫ్రైడే, సాటర్డే, మండే ఇటువంటి టైంలో దేవుని దగ్గర ఈ విధంగా పువ్వులు అవి పెట్టుకొని ధూపాలు, అగరత్తులు ఇవన్నీ కూడా వెలిగించుకుంటానండి. ఇది కూడా చేయకపోతే కనుక మనసు అస్సలు ప్రశాంతంగా ఉండదు నాకు. ఈ పూజలు, ధూపాలు ఇవన్నీ కూడా మనసుకి ఒక రకమైన ప్రశాంతతని, అలాగే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి కదండి. అందుకని వారానికి 3-4 సార్లు అయినా సరే ఇంట్లో చక్కగా పూజ చేసుకుని ఈ విధంగా ధూపాలు అవి వెలిగించుకుంటూ ఉంటాను. ఇంకెక్కడ నేను పూజ అయిపోయిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్ బనానా స్మూతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ స్మూతీ ప్రిపరేషన్ మీరు చాలాసార్లు నా ఛానల్లో చూసే ఉంటారు కదండి. నాకు బాగా ఇష్టమైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది. యూపీలో ఒక 10-15 డేస్ నుంచి ఒక న్యూస్ అయితే బాగా సెన్సేషన్ అయిందండి. న్యూస్ ఛానల్స్లో, అలాగే ఇక్కడ లోకల్లో ఛానల్స్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఆ న్యూసే ఎక్కువగా వినిపిస్తుందన్నమాట. ఇప్పుడైతే ఈ న్యూస్ బాగా వైరల్ అయ్యి చర్చనీయాంశమైందండి. ఆ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. మొత్తం స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆ న్యూస్ ఏంటి అంటే, ఉత్తరప్రదేశ్లో ఫతేపూర్ అనే జిల్లాలో విక్రమ్ దుబే అనే ఒక 24 ఏళ్ల యువకుడు ఉన్నాడంటండి. ఆ అబ్బాయిని వరుసగా పాము ఒక 6 సార్లు అయితే కాటు వేసింది. జూన్ 2న స్టార్ట్ చేసిందండి. జూన్ 10న కూడా కాటు వేసింది. ఈ విధంగా ఒక 6 సార్లు కాటు వేయగానే, అంటే ఫస్ట్ టైం కాటు వేసినప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఈ విధంగా కాటు వేసిన ప్రతిసారి వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడం ఇలా జరుగుతుందన్నమాట. 40 రోజుల్లో 7 సార్లు
ఆ అబ్బాయిని పాము కాటు వేస్తుందండి. అదే పాము కాటు వేస్తుందో లేదంటే వేరే పాము కాటు వేస్తుందో తెలీదంట. ఆ అబ్బాయి తన ఇంట్లో ఉన్నప్పుడు కాటు వేసింది. ఇలా కాదని వేరే ఊరు వాళ్ళ అత్తగారి ఊరు కూడా వెళ్ళిపోయాడంటండి. అక్కడ కూడా కాటు వేసిందంట. అలా కాదు అని ఇంకా దూరంగా వాళ్ళ మేనత్త ఇంటికి ఎక్కడికో వెళ్ళాడంటండి. అక్కడ ఉన్నప్పుడు కూడా కాటు వేసిందంట. ఈ విధంగా 7 సార్లు 40 రోజుల్లో 7 సార్లు కాటు వేసిందంటండి. ఇంకా 9వ సారి కాటు వేస్తే గనక ఆ అబ్బాయి చనిపోతాడు అని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారంట. ఆ కాటు వేయడం కూడా శని ఆదివారాల్లో మాత్రమే కాటు వేస్తుందంటండి. ఆ అబ్బాయి ఇంట్లో ఉన్నా, బయటున్నా, వేరే ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా సరే శని ఆదివారాల్లో ఆ పాము అయితే వచ్చి కాటు వేస్తుందంట. ఇప్పుడు ఆ అబ్బాయి జిల్లా కలెక్టరేట్ అధికారులను అందరినీ కూడా కలిసి నన్ను ఈ విధంగా పాము కాటు వేస్తుంది, వరుసగా 7 సార్లు వేసింది, 9వ సారి వేస్తే కనుక నేను చనిపోతాను, నాకు భద్రత కల్పించండి, అలాగే హాస్పిటల్ బిల్స్ అవన్నీ కూడా నేను కట్టుకోలేకపోతున్నాను, సో నాకు ఆర్థికంగా సహాయం చేయండి అని ఇప్పుడైతే అధికారులను అయితే సంప్రదించాడండి. ఇప్పుడైతే ఆ అబ్బాయి మీద పూర్తి నిఘా ఉంటుందండి. అంటే పాము అతన్నే వచ్చి ఎందుకు కాటు వేస్తుంది, ఈ అబ్బాయి ఏమైనా పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడా, అంటే పాము కాటు వేస్తున్నట్టు, లేదంటే అతనే కాటు వేయించుకుని నాటకాలు ఆడుతున్నాడా. పాము కాటు వేసిన మాట అయితే నిజమండి. 7 సార్లు కాటు వేసింది. ఆ ఘాట్లు ఒంటి మీద ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్ చేయించుకున్న ఇది కూడా ఉందన్నమాట. హాస్పిటల్ లిస్ట్ మొత్తం ఉంది. పాము కాటు వేసింది అనేది అయితే నిజం. ఆ అబ్బాయిని ఎందుకు కాటు వేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా కూడా ఇప్పుడైతే నిఘా ఉందండి. ఇంకా 4-5 డేస్లో అయితే అసలు ఆ అబ్బాయిని ఎందుకు కాటు వేస్తుంది ఇవంతా కూడా మనకి మళ్ళీ న్యూస్ అనేది వస్తుంది. అప్పుడు మళ్ళీ నేను మీతో షేర్ చేస్తాను. అసలు పాము నిజంగా పగబడుతుందా, కాటు వేస్తుందా, సో మీరేమనుకుంటున్నారు దీని గురించి అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు అతని పైన పరిశోధనలు కూడా జరుగుతాయని అంటున్నారండి. అంటే పాములు ఎందుకు అతన్నే వచ్చి కాటు వేస్తున్నాయి, అతని శరీరంలో పామును ఆకర్షించి ఏమైనా ద్రవాలు లాంటివి ఉత్పత్తి అవుతున్నాయా, దీనిపైన పరిశోధనలు అనేవి జరుగుతాయంటండి. ఉత్తరప్రదేశ్లో ఇదొక పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయితే అయింది. ఎవరి నోట విన్నా కూడా సో దీని గురించే చర్చించుకుంటున్నారు. సో అందుకని నేను మీతో షేర్ చేశానండి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెక్కడ నేను వెన్న తయారు చేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో చాలా మేగడ ఉంది. సో ఆ మేగడంతా తీసి మిక్సీ జార్లో వేసేసి వెన్న అయితే తయారు చేసుకున్నాను. అండ్ ఒకరిద్దరు కామెంట్ చేశారండి, మీకు మిక్సీ జార్లో బాగానే వచ్చేస్తుంది కానీ వెన్న మాకైతే అట్లా రావట్లేదు, కొంచెం క్రీమ్ లాగా అట్లా తయారవుతుంది, లేదంటే లిక్విడ్ లాగా అయిపోతుంది ఇలా అంటున్నారు. అలా అయితే కనుక మీరు కొంచెం కూలింగ్ వాటర్, అంటే మీరు మిక్సీ పడుతున్నప్పుడు నార్మల్ వాటర్ వేయకుండా కూలింగ్ వాటర్ వేసి ఒకసారి మిక్సీ పట్టండి. చాలా గట్టిగా వెన్న మనకి సెపరేట్ అవుతుంది. మేగడ నుంచి వెన్న తయారు చేసుకున్న తర్వాత ఆ వెన్నని వాటర్తో 2-3 సార్లు ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. సరిగా క్లీన్ చేయకుండా మనం నెయ్యి కాచేస్తే కనుక నెయ్యి ఒక రకమైన స్మెల్ వస్తుందండి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం నెయ్యి కాచుకుంటే కనుక నెయ్యి కమ్మటి వాసన వస్తుంది. మాకిక్కడ పాలు చాలా చిక్కగా పోస్తారండి. నేను లీటర్ పాలు పోయించుకుంటాను. పాలు బాగా మరిగించుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పైన మేగడ చాలా దట్టంగా కడుతుందండి. ఆ మేగడంతా తీసి నేను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఈ విధంగా 10 రోజులకి 15 రోజులకి ఒకసారి వెన్న తయారు చేసుకుని నెయ్యి కాస్తూ ఉంటాను. ఈ విధంగా మిక్సీ జార్లో మనం వెన్న తయారు చేసుకుంటే ఆ మిక్సీ బ్లేడ్లకి అవి వెన్న ఉండిపోతుంది. క్లీన్ చేసుకోవడం చాలా కష్టమని చాలామంది అనుకుంటారు కదండి. కొంతమందికి క్లీన్ చేసుకోవడం కూడా రాదు. సో దాన్ని చాలా సింపుల్గా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను. మనం వెన్న తయారు చేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో వేడి నీళ్ళు, మరీ ఎక్కువ వేడి అవసరం లేదండి, గోరువెచ్చటి వాటర్ వేసి ఈ విధంగా మిక్సీ తిప్పేస్తే కనుక ఆ బ్లేడ్ల మధ్యలో ఉన్న ఆ వెన్న అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి, జిడ్డు కూడా పోతుంది. ఇప్పుడు మీరు సోప్తో 1-2 సార్లు క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా స్మెల్ లేకుండా క్లీన్ అయిపోతుంది. ఇంకిక్కడ మనం తయారు చేసుకున్న వెన్నని స్టవ్ పై పెట్టేసి ఒక 15-20 మినిట్స్ అయినా సరే చాలా లో ఫ్లేమ్లో పెట్టి మనం మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే మనకి నెయ్యి అనేది తయారవుతుంది. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నెయ్యి ఏ విధంగా పూసలాగా తయారైందో చూపిస్తాను. కొంతమంది ఇది అసలు కరెక్ట్ ప్రాసెసే కాదు, మేగడతో వెన్న తయారు చేసి నెయ్యి తయారు చేయకూడదు, కరెక్ట్ ప్రాసెస్ కాదు, సో నెయ్యి బాగోదు అంటారు. కానీ నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తానండి. చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఇంకెక్కడ నేను పిల్లల కోసం రసం ప్రిపేర్ చేస్తున్నాను.
స్పెషల్‌గా కర్రీ ఏమీ ప్రిపేర్ చేయట్లేదండి. ఎందుకంటే ముందు రోజు నైటే నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. పిల్లలకైతే ఆ కర్రీ ఉంది. రసం అడుగుతారు అని ఇంకా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నేను నాన్ వెజ్ తినను. అందుకని నేనైతే టమాటో రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకిక్కడ రసం ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కాడలతో సహా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ పై పెట్టి బాగా మరిగించుకోవాలి. నేనైతే చాలా సింపుల్గా పిల్లల కోసం రసం అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. ఇంకెక్కడ ఒక పక్కన వెన్న కూడా బాగా కరిగిపోయి మరుగుతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే బాగా అడుగంటేసి మాడిపోతుంది. మీరు నెయ్యి కాస్తున్నప్పుడు కొంచెం అడుగు మందంగా ఉండే వెడల్పాటి గిన్నెలో కాసుకుంటే బెటర్. నా దగ్గర కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలు ఏమీ లేవు, అందుకని అదే స్టీల్ గిన్నెలో పెట్టేసి ఇంకా మధ్య మధ్యలో తిప్పుతూ మరిగిస్తున్నాను. ఇంకా ఈ రసం బాగా మరుగుతున్నప్పుడు అందులో నేను బెల్లం కూడా వేస్తానండి స్వీట్ కోసం. కొంతమందికి స్వీట్ ఇష్టం ఉండదు, అటువంటి వారు స్కిప్ చేయొచ్చు. ఇంకా ఈ రసం బాగా మరిగిన తర్వాత ఇందులో మనం తాలింపు వేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంట్లో పిల్లల కోసం ఎక్కువగా రసం లేదంటే పప్పుచారు ఇవైతే రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకిక్కడ నెయ్యి కూడా రెడీ అయిపోయిందండి. అది కూడా దింపి పక్కన పెట్టేశాను. ఇంకిక్కడ టమాటో రోటి పచ్చడి తయారు చేసుకోవడం కోసం టమాటోల్ని వాటర్తో నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే ఇటువంటి పచ్చళ్ళు కారంగా ఉంటేనే బాగుంటాయి, మరి చప్పగా ఉంటే అసలు బాగోవు కదండి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి. నేను రోటి పచ్చడి అన్నాను కదండి, సో నా దగ్గర అయితే రోళ్ళు అవి అవైలబుల్ లేవు. నేనైతే మిక్సీ జార్లోనే వేస్తాను. కానీ ఇటువంటి పచ్చళ్ళన్నింటినీ కూడా మనం రోటి పచ్చళ్ళు అనే అంటాం కదండి, అలా అలవాటు అయిపోయింది మనకి. రోటి పచ్చడి అని మిక్సీ జార్లో వేసారేంటి అని మళ్ళీ మీరు కామెంట్ పెడతారు కదా, అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను. ఇంకెక్కడ నేను నువ్వులు, అలాగే పల్లీలు 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు దోరగా వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఇటువంటి రోటి పచ్చళ్ళు తయారు చేసుకుంటున్నప్పుడు మనం వాటిల్లో ఈ విధంగా నువ్వులు, పల్లీలు లాంటివి వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మూకుట్లో కొంచెం ఆయిల్ వేసి అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసి ఒక్కసారి కలిపి అందులో పులుపు కోసం కొంచెం చింతపండు కూడా వేసి మూత పెట్టేసి టమాటో ముక్కలు బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇంకిక్కడ నేను నెయ్యి కొంచెం చల్లారిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలోకి అయితే వడకట్టేసుకుంటున్నాను. కొంతమంది నెయ్యి కాచేటప్పుడు తమలపాకులు అవి వేస్తూ ఉంటారు కదండి, నెయ్యి స్మెల్ రావడం కోసం, నిల్వ ఉండటం కోసం. సో నా దగ్గర అయితే అవి ఏవి అవైలబుల్ లేవు. చాలా సింపుల్గా నెయ్యి ఈ విధంగా నేను కాచుకుంటానండి. కానీ నేను ప్రిపేర్ చేసుకున్న నెయ్యి చాలా పూసలాగా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. లాస్ట్లో ఈ నెయ్యి చల్లారిన తర్వాత ఏ విధంగా పూసలాగా ఉందో కూడా చూపిస్తాను. ఇంకిక్కడ టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయిందండి. ఇక్కడ పిల్లలందరికీ కూడా ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ అని చెప్పాను కదా. ఇంకిక్కడ 1:00 నుంచి స్టార్ట్ అవుతుందండి. కాలనీలోకి ఒక్కొక్క స్కూల్ వ్యాను వస్తూ ఉంటాయి. ఇంకా ఏ హార్న్ వినిపించినా నేను సాహితీ వాళ్ళు వచ్చారేమో అనుకుని బయటకు వచ్చి ఈ విధంగా చూసుకుంటూ ఉంటాను. సాహితీ వాళ్ళు వచ్చేసరికి 1:30 దాటేస్తుందండి. ఇంకా వాళ్ళు వచ్చే టైం అవుతుంది అనగా నేను కిందకొచ్చి వెయిట్ చేస్తూ ఉంటాను. వాళ్ళు వచ్చేసరికి నేను గేట్ దగ్గర నిలబడకపోతే కనుక చాలా కోపం వచ్చేస్తుందన్నమాట ఇద్దరికి. కిందకొచ్చి వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇద్దరు అయితే వచ్చేసారు. సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్లో ఏం జరిగింది, ఏం చెప్పారు, ఇవన్నీ కూడా వాళ్ళు వస్తూనే నాకు చెప్పేస్తూ ఉంటారండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా చెప్తుంటే కనుక అస్సలు విసుక్కోకుండా ఓపికగా వినండి. మీరు విసుక్కుంటే గనక, వాళ్ళు ఏమైనా చెప్తున్నప్పుడు విసుక్కుని వాళ్ళ మాట వినకపోతే గనక పిల్లలు ఏ విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోరండి. పిల్లలు చెప్పకపోయినా సరే ఈరోజు స్కూల్లో ఏం జరిగిందమ్మా, ఏం చెప్పారు అని అడిగి మీరు తెలుసుకోవాలండి. అప్పుడే పిల్లలు ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటారు. ఇంకిక్కడ పిల్లలు ఫ్రెష్ అయిపోయిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టేసి నేను ఇక్కడ పచ్చడి మిక్సీ పట్టుకుంటున్నాను. ఫస్ట్ మనం నువ్వులు, పల్లీలు వేయించుకున్నాం కదండి, వాటిని పౌడర్ చేసుకున్న తర్వాత అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటో, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఈ విధంగా
మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే ఇప్పుడు పోపు వేసుకోవచ్చండి, లేదంటే మీరు డైరెక్ట్ అలాగే కూడా తినేయొచ్చు. ఇదే పచ్చడి ఇదే ప్రాసెస్లో మిక్సీ జార్లో కాకుండా మనం రోట్లో దంచి ప్రిపేర్ చేసుకుంటే కనుక టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే కనుక తప్పకుండా టమాటో పచ్చడిని ఇదే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది. ట్రై చేసి తిరిగి మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు టేస్ట్ ఎలా వచ్చింది అనేది. అండ్ నేనైతే తింటున్నానండి. ఉప్పు, కారం, పులుపు ఈ 3 కూడా కరెక్ట్‌గా సరిపోయాయండి. మీకు ఇష్టమైతే గనక ఆ పచ్చడి పైన మీరు కొంచెం ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేసుకొని తింటే ఇంకా బావుంటుంది. నోరు బాగోలేనప్పుడు, ఏమి తినాలి అని అనిపించినప్పుడు ఈ విధంగా రోటి పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా కమ్మగా, నోటికి రుచిగా ఉంటాయి కదండీ! నాన్ వెజ్ రెసిపీస్ ఏవి కూడా ఈ పచ్చళ్ళ ముందు పనికిరావండి. చాలా తృప్తిగా కడుపు నిండా మనం భోజనం చేయొచ్చు. తప్పకుండా ఈ టమాటో రోటి పచ్చడిని ట్రై చేసి టేస్ట్ మీకెలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరిని నేను ట్యూషన్‌కి తీసుకువెళ్తున్నాను. ఈ రోజు నుంచి కొంచెం ఎర్లీగా తీసుకువెళ్తున్నానండి. 3:00కే తీసుకువెళ్తున్నాను. ఎందుకంటే ఈ రోజు నుంచి ఒక 1 అవర్ ఎక్స్ట్రా చెప్పమన్నాను. మామూలుగా అయితే 4-6 చెప్తుంది కదండీ! 2 అవర్స్ చెప్తుంది ఆ అమ్మాయి. అయితే ఈ రోజు నుంచి ఒక 1 అవర్ ఎక్స్ట్రా చెప్పమన్నాను. హిందీ రైటింగు, ఇంగ్లీష్ రైటింగ్ ఇవన్నీ కూడా కొంచెం స్పెషల్‌గా నేర్పించమని చెప్పాను. అందుకని 3:00కే ట్యూషన్‌కి తీసుకువెళ్తున్నాను. ట్యూషన్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కొంతసేపు ఆడుకుంటారండి. అక్కడ ప్లేస్ ఎక్కువ ఉందనమాట. ఆడుకోవడం కోసం మా సాత్విక్ ఇక్కడ బాల్ కూడా తీసుకువెళ్తున్నాడు ట్యూషన్‌కి. మేముండే ఏరియాలో ఎక్కువగా ఆవులు, గేదెలు, మేకలు ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మేము ఝాన్సీకి కొంచెం దూరంగా కొంచెం లోపల విలేజ్ లాగా ఉంటుందండి. అక్కడ ఉంటామన్నమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇక్కడ ఆ చిన్న మేకపిల్లతో కొంతసేపు ఆడుకున్న తర్వాత ట్యూషన్‌కి అయితే వెళ్ళిపోతున్నారు. నాకు మేముండే ఈ ఏరియా అన్నా, మేముండే కాలనీ అన్నా నాకు చాలా ఇష్టమండి. ఇక్కడ పెద్దగా పొల్యూషన్ ఉండదండి. అన్నీ కూడా ఆర్గానిక్‌గా పండిస్తూ ఉంటారు. అంటే కూరగాయల దగ్గర నుంచి అన్నీ కూడా మనకి ఫ్రెష్‌గా దొరుకుతాయి. అలాగే పాలు, పెరుగు ఇవన్నీ కూడా మనకి కల్తీ లేకుండా దొరుకుతాయండి. అందుకనే నాకు ఈ ఏరియా అన్నా, ఇప్పుడు మేముండే కాలనీ అన్నా ఇవన్నీ కూడా చాలా ఇష్టం. ఈ గ్రీనరీ ఇవన్నీ కూడా నాకు కొంచెం మన ఊర్లో ఉన్నట్టు అలా ఉంటుందన్నమాట. అందుకనే ఈ 3½ ఇయర్స్ నుంచి పిల్లలు, నేను కూడా ఇక్కడ చాలా బాగా అడ్జస్ట్ అవ్వగలిగాము. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరిని ట్యూషన్‌లో దింపొచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా ఈ విధంగా కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ టైంలో ఈ నెయ్యి బాగా చల్లారిన తర్వాత ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను. చూసారు కదండీ! చాలా పూసలాగా నెయ్యి అయితే చాలా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. చాలామంది పాల మీద మీగడతో నెయ్యి తయారు చేసుకుంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, కమ్మటి వాసన రాదు అని అనుకుంటూ ఉంటారు కదండీ! నేనైతే ఎప్పుడు కూడా పాల మీద మీగడతోనే నెయ్యి తయారు చేస్తూ ఉంటాను. ఈ విధంగా మొరుంగా పూసలాగా వస్తూ ఉంటుంది. చాలా రోజులు కూడా నిల్వ ఉంటుందండి. అస్సలు పాడవదు, బ్యాడ్ స్మెల్ కూడా రాదు. నేను ఊరు వెళ్ళే ప్రతిసారి కూడా 2-3 కేజీలు నెయ్యి తీసుకువెళ్తూ ఉంటానండి. ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏమైనా పిండి వంటలు అంటే సున్నుండలు కానీ, పూతరేకులు లాంటివి తెచ్చుకుంటాం కదా! అవి తెచ్చుకుంటున్నప్పుడు ఆ నెయ్యితోనే నేను చుట్టుకుంటూ ఉంటాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా పూతరేకులు తెచ్చుకున్నాను కదండీ! పూతరేకులు కూడా కమ్మటి వాసన వస్తూ చాలా టేస్టీగా ఉన్నాయి. పాలు చిక్కగా ఉంటే గనక మీరు కూడా ఈ విధంగా పాలపైన మీగడ తీసి నెయ్యి తయారు చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం, వీడియో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.